మనిషి ఉండగానే మర్చిపోతున్నారు. మనిషి చనిపోతే కాటికి తీసుకెళ్లే లోపే మర్చిపోతున్నారు. ఈ రోజుల్లో నాన్నగారిని 36 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వాళ్ళ హృదయాల్లో ప్రతిష్ఠించుకుని గుడి కట్టి పూజించి ఆరాధిస్తున్నారు అంటే చాలా అది గొప్ప విషయం, పూర్వజన్మ సుకృతం. అటువంటి మహనీయుడు కడుపున కొడుకుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను, భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నాను. నానాటికి దినదిన ప్రవర్ధమానం అవుతున్నది ఆయన కీర్తి, అజరామరంగా ఉంటుంది ఆయన కీర్తి. నాన్నగారు భౌతికంగా మనల నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత జన్మించిన వాళ్ళు కూడా, అంటే ఈ జనరేషన్ కూడా, అంటే 3 జనరేషన్స్ అయిపోయినాయి. 3 జనరేషన్స్ అయిన తర్వాత కూడా ఇంకా ఈరోజు వస్తున్న అన్ని ఛానళ్ళలో చూస్తుంటే, సంగీత కార్యక్రమాలు చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు నాన్నగారి పాటలను అద్భుతంగా ఆలపించడం చూస్తుంటే నాన్నగారి కోరిక సఫలీకృతం అయిందని మేము అనుకుంటుంటాం. నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, ఎప్పుడు ఆంధ్రదేశంలో కొత్త కొత్త సంగీత దర్శకులు రావాలని, కొత్త కొత్త గాయకులు రావాలని, కొత్త కొత్త వాయిద్య కళాకారులు రావాలని, తద్వారా తెలుగు సంగీత కీర్తిని ప్రపంచం నలుగు చెరగులా వ్యాపింపజేయాలని ఆయన కోరుతూ ఉండేవారు. అది ఈనాడు ఖచ్చితంగా నెరవేరుతుందని ఇప్పుడున్న జనరేషన్, ఈనాటి జనరేషన్ నాన్నగారి కోరికల్ని, నాన్నగారి పాటల్ని దేశవ్యాప్తం చేస్తూ వారు సంగీతంతో అభివృద్ధి చెందుతూ మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ, నాన్నగారి పట్ల ఎటువంటి ఆదరాభిమానాలని ఈ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఎలాగా వారిని ఇచ్చేస్తున్నారో అదే గౌరవాభిమానాలని మా కుటుంబ సభ్యులందరి మీద చూపిస్తున్న ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఘంటసాల మాస్టర్ సినిమాకి పాడినటువంటి తొలి గీతం అంటే సముద్రాల వారి ప్రోత్సాహంతో, సముద్రాల వారి రికమెండేషన్తో నాగయ్య గారు సంగీతాన్ని అందించినటువంటి స్వర్గసీమ చిత్రానికి సిహెచ్ నారాయణరావుకి ప్లేబ్యాక్ అందించారు. భానుమతి గారితో కలిసి ఘంటసాల మాస్టర్ ఆలపించారు. అద్భుతమైనటువంటి ఆ పాట గాజుల పిల్ల పాటగా పాపులరు. హా రేహా లే ఎన్నెల చిరు నవ్వుల ఇర జిమ్ము బటాని అనే దాంతో ఘంటసాల గారి సినీ గాన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ అద్భుతమైనటువంటి గీతాన్ని వైఆర్ శాస్త్రి గారు, బి విజయశ్రీ గారు, అంటే భానుమతి గారి వాయిస్ని ఆవిడ రిప్రజెంట్ చేస్తారు. సంగీతం వి నాగయ్య గారు, ఓగిరాల రామచంద్రరావు గారు. నారాయణి
అక్కడ ఉన్నటువంటి సూర్యనారాయణ అనే ఒక వ్యక్తి ఘంటసాల మాస్టర్ వాయిస్ రికార్డింగ్కి పనికిరాదు అన్న తర్వాత ఆయన సెలవు పెట్టి వెళితే ఆ పోస్ట్లో పేకేటి శివరాం గారిని నియమించారు. వెంటనే పేకేటి శివరాం గారికి ఘంటసాల గారికి ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకొని ఇప్పుడు ముందుగా పాడినటువంటి గాలిలో నా బ్రతుకునే గీతాన్ని ఇప్పుడు వినబోయేటటువంటి పాట నగుమోమునకు నిశానాద బింబమునకు, అది ఒక ప్రైవేట్ చాటు పద్యం. దాన్ని రికార్డింగ్ చేయించి కలకత్తా పంపించి రికార్డింగ్ చేయించి తెప్పించారు పేకేటి శివరాం గారు. అక్కడితో ఘంటసాల మాస్టారి రికార్డింగ్ హవా ప్రారంభమైంది. ఆ పద్యాన్ని కీలుగుర్రం చిత్రం నుంచి పూలిక రాజవంశమున అనే పద్యాన్ని మధుర గాయకమౌళి అమలాపురం కన్నారావు గారు మీకు వినిపిస్తారు. ఎవ్వరి మనోహారిణి, ఈమె సుందర కళా సృష్టికి ఈశ్వరుడు కల్పించిన ప్రమాణమేమో. ఆహా, ప్రకృతి తన సౌందర్యమంతా ముక్తిగొని నాకు సాక్షాత్కరిస్తున్నది. నగుమోమునకు నిశానాద బింబం జోడు, కనుదమ్ములకు నల్ల కలువలీడు, మొయిటీగే కృక్కారు మెరుతీవియ బోలు, అధరంబు బింబమే అనగజాలు. గురునుతంబయుగము కుతలమంతయుగ్రము, లలినడుమాకాశలక్ష్మి సొమ్ము, కబరికా భాదంబు కాలాంబుదము మీరు, పదములు హల్లక పంక్తిగేరు, నాటి నోగుగారు నాకు బారు, మానిని గళంబు వదశంఖ మంగళంబు, తరుణి మాటలహా అమృతం పుతేట, పంకజాకాక్షి కుసుమాస్తృ భాగ్యలక్ష్మీ, కబరికా భాగము కాలాంబుదము మీరు, పదములు హల్లక పంక్తిగేరు, నాటి నోగుగారు నాకు బారు, మానిని గళంబు వదశంఖ మంగళంబు, తరుణి మాటలహా అమృతం పుతేట, పంకజాతాక్షి కుసుమాస్తృ భాగ్యలక్ష్మీ, భాగ్యలక్ష్మీ. ఇప్పుడు నేను పాడిన పద్యం ఆయన పాడిన మొట్టమొదటి రికార్డెడ్ పద్యం అయితే, సినిమా కోసం ఆయన పాడినటువంటి పద్యం కీలుగురం చిత్రంలో తాపి ధర్మారావు గారు రాసినటువంటి ఒక పద్యం. తూనిక రాజవంశమున పుట్టిన కన్యా, 16 వత్సరాలైనను లేనిదాని, నిరామయ జీవిత అష్టభాషలను జ్ఞానము గల్గుదాని, ఒక కార్తీక పౌర్ణమి అర్ధరాత్రిలో ఈ నవచంద్రహాసమున ఎవ్వడు భక్తి వలీయదాలులో, వానికి కామితార్థములు అవారిగనిచ్చదనేను కాళికం. శుభుల లీటితో
కొసరుచున్ దరిచేరి మనోగీతికాలాపనసేయు కూర్మి జవరాలొక వైపు మరొక వైపునన్ ఈ పసికమ్మ తిమ్మెరలు ఈ పువ్వు తోటల శోభలున్నతో రేపటి ఆశ నిన్నవతలేటికి నేటి సుఖాల తేలుమా రావే ప్రేమలత నీవే నా కవిత కిన్నెర మీటుల కిలకిలవే పలువన్నెల వెరపుల మిలమిలవే రాజా
తిరుమలగిరివాస దివ్యమందహాస తిరుమలగిరివాస వరదాభయ లీలావిలాస నవ్యచిత్విలాస తిరుమలగిరివాస ఆలయమనుకుని మానమీ మందిరమనుకుని మా కనులే ఆలయమనుకుని మానమీ మందిరమనుకుని బంగారు జలమంగార నీరాటునందరిలో మము అధికులతే దేవా తిరుమలగిరివాస సిరిగలవాడు నీవని సరసుడవని దరిజేరగా సిరిగలవాడు నీవని సరసుడవని దరిజేరగా సానంద పరమానంద సానంద పరమానంద నవ్వేర శివపాయ చేరండి తిరుముడి చేసేవా తిరుమలగిరివాస కలిలో వరదయ్యవు కలిలో వరదయ్యవు తెలుగువారి ఇలవేలుగువై తెలుగువారి ఇలవేలుగువై సాధార నిగమాధార సాగర నిగమాధార మాతైన దీనవయ్య శ్రీ వెంకటేశ తిరుమలగిరివాస వరదాభయ విలాస నవ్యచిత్విలాస తిరుమలగిరివాస. పంతొమ్మిది 1965లో విడుదలైన చిత్రం సత్యహరిశ్చంద్ర. మరి ఈ పాటకు రచన పింగళి గారు, సంగీతం పెండ్యాల మాస్టర్ గారు. నమో భూతనాథ అనే గీతాన్ని డిఏ మిత్ర గారు మరియు ఆమెని గారు మనకు వినిపిస్తారు. వారి ఇరువురిని వేదికపైకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాను. చంద్రచూడ మదనాంతకాశూల పాణే కాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళ భూతాధిపా ప్రమథనాథ గిరీశ
నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యదేవా నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధు నీవే నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భద్రపాల నమో దివ్యదేవా నమో భూతనాథ చిరంజీవులు అనే పేరుతో డిఎల్ నారాయణ గారు తీశారు, వేదాంతం రాఘవయ్య గారు దర్శకులు. అద్భుతమైన ట్రాజెడీ. అందులో రామారావు గుడ్డివాడిగా నటిస్తారు. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నారు కూడాను. ఆ చిత్రం నుంచి
కనుపాప కరువైన కనులెందుకు అనే అద్భుతమైనటువంటి మల్లాది శాస్త్రి రామకృష్ణ శాస్త్రి గారి గీతాన్ని డిఏ మిత్రా గారు శారదారెడ్డి గారు వినిపిస్తారు. కను పాప కరవైన కనులెందుకో కనవారు కరులైన బ్రతుకెందుకో కను పాప కరవైన కనులెందుకో కనవారు కరులైన బ్రతుకెందుకో నాటి మురి పాలు కలలాయనా దిన నాటి కలలోని కథలాయనా అలనాటి మురి పాలు కలలాయనా దిన నాటి కలలోని కథలాయనా తలపోసి కుమిలేందుక తనుందుక కను పాప కరవైన కనులెందుకో కనవారి పరులైన బ్రతుకెందుకు మల్లీశ్వరి గీతం ఆకాశ వీధిలో హాయిగా ఎగిరావు. ఈ యుగల గీతాన్ని కన్నారావు గారు మణిశాస్త్రి గారు వినిపిస్తారు. మణిశాస్త్రి గారు అమెరికాలో
గుర్తింపు పొంది పేరొందినటువంటి గాయని వారు ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రత్యేకంగా వచ్చారు. గగన సీమల పేలు ఓ మేఘమాల మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా మళ్ళీ మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా నీలాలో మేఘమాల రాగాలో మేఘమాల మమతలదిగిన మేఘమాల మమతలదిగిన మేఘమాల నా మనసు బావకు చెప్పిరావా ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులు కోరే పగలు ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులు కోరే పగలు ఎదురు తెన్నులు చూచెనే బావకై చెదరి గాయలు కాచెనే నీలాలో మేఘమాల రాగాలో మేఘమాల మనసు తెలిసిన మేఘమాల మరువలేనని చెప్పలేవా మల్లితో మరువలేనని చెప్పలేవా కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని మళ్ళీ రూపే నిలిచనే నాదంత మళ్ళీ మాటే నిలిచనే గాలి గుండెల మేఘమాల బావలేనిది బ్రతుకజాల గాలి గుండెల మేఘమాల కురియునా
మణిశాస్త్రి గారు, ప్రభాకర్ గారు కలిసి అమెరికాలో వంశీ ఇంటర్నేషనల్ వికలాంగుల సంస్థ కోసం అని చెప్పేసి పలు ప్రోగ్రాంలు చేసి లక్షలాది రూపాయలు ఆ సంస్థకి డొనేషన్గా వచ్చేలా చేశారు. ప్రత్యేకించి 51 రోజుల కార్యక్రమం కోసం వారు అమెరికా నుంచి ఇక్కడికి విచ్చేశారంటే ఘంటసాల పట్ల, సంగీతం పట్ల వారికి ఉన్న అభిమానాన్ని తెలుసుకోవచ్చు. హిందీ సంగీత దర్శకులు శంకర్ జయకిషన్ల గారు సంగీతం వహించిన మన తెలుగు మూవీ జీవిత చక్రం. ఆరుద్ర గారి రచన 1971లో విడుదల చిత్రం జీవిత చక్రం. మరి పాట ఏమిటంటే మధురాతి మధురం మన ప్రేమ మధురం అనే గీతాన్ని శ్యామ్ కృష్ణ గారు మరియు స్వర్ణ గారు వినిపిస్తున్నారు. వారిని వేదికపైకి రావాల్సిన స్వాగతిస్తున్నాను. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు ఎస్వి రంగారావు గారి అభినయం కోసం పాడటం కోసమే మాధవపతి సత్యం గారు పుట్టారో, లేకపోతే మాధవపతి సత్యం గారి గానానికి ప్రాణం పోయటం కోసం ఎస్వి రంగారావు పుట్టారో అన్నంత విలక్షణమైనటువంటి కాంబినేషన్ వారిది. ఆ కాంబినేషన్లో వచ్చినటువంటి అద్భుతమైన గీతం ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా ప్రదర్శించబడినటువంటి మాయాబజార్ చిత్రం నుంచి పింగళి ఘంటసాల కాంబినేషన్లో రూపొందిన వివాహ భోజనంబు వింతైన వంటకంబు మాధవపతి సత్యం గారి పాటలు పాడటంలో ఒక వరవడిని సృష్టించుకున్నటువంటి చింతలపాటి సురేష్ గారు ఆ గీతాన్ని వినిపిస్తారు. కుంభాగ్రాలపై మన సింహధ్వజముగ్రాల చూడవలదే గగన పాతాళ లోకాలలోని సమస్త భూత కోటులు నాకే మృక్కవలదే ఏ దేశమ
పైన నా ఆవేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హే హే ఘటోత్కజ జయ జయ ఘటోత్కజ అని దేవగురుడే కొండాడవలదే. ఏనే ఈ నెల్ల శాసించవలదే, ఏనే ఐశ్వర్యమెల్ల సాధించవలదే, ఏనే మన బంధుహితులకు ఘనతలల్లి కట్టబెట్టిన ఘన కీర్తి కొట్టవలదే. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియాల వారి విందు ఓహో నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియాల వారి విందు ఓహో నాకే ముందు. ಔರೌರಗಾರರಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರಲಿಲ್ಲ, ಔರೌರಗಾರರಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರಲಿಲ್ಲ, ಓಹೋರೆ ಅರಿಸಲಿಲ್ಲ. ಇದೆಲ್ಲ ನಾಕೆ ಚೆಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ವಿಂತೈನ వంటకంబు బియాల వారి విందు ఓహో నాకే ముందు. ಬಳ್ಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಒಪ್ಪೇಳಿ ಬೋಣಿಯಿಂದು, ಬಳ್ಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಒಪ್ಪೇಳಿ ಬೋಣಿಯಿಂದು ಬಲೇದಿ ಲೇದಿ ಮುಂದು. ಇದೆಲ್ಲ ನಾಕೆ ವಿಂದು ವಿವಾಹ ಭೋಜನಂಬು ವಿಂತೈನ వంటకంబు బియాల వారి విందు ఓహో నాకే ముందు. మచారే అప్పళాలు పులిహోర తప్పళాలు, మచారే అప్పళాలు పులిహోర తప్పళాలు ఓహోరే పాయసాలు. ఇదెల్ల నాకే చాలు వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియాల వారి విందు ఓహో నాకే ముందు. ఇవాళ భోజనంబు కుంతి వారి విందు గంటసాల వారి విందు ఓహో మీకే ముందు. వివాహ భోజనంలో సంగీత భోజనంలో మధుర భావాల సుమమాల నారాయణ రెడ్డి గారి రచనకు రాజేశ్వరరావు గారి సంగీతం, డివి మోహన్ కృష్ణ గారు, ప్రసన్నవర్షి గారు వినిపిస్తారు ఆ గీతాన్ని. మధుర భావాల సుమమాల మనసులో చెయ్యేళ పసిడి కలలేను చిమురించి ప్రణయ రాగాలు కొలిచి
శిఖరాలు చేరితివి మధుర భావాల సుమమాల మనసులో పూచి పసిడి కలలే ప్రణయ రాగాల పలికించే మదన మనోహర సుందర నారీ మధురధర స్మిత నయన చకోరీ మందగమన జిత రాజమరాళీ నాట్యమయూరీ अनारकली 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 वाह 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 రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా మనసు నిలువనీదురా మమత మాసిపోదురా మనసు నిలువనీదురా మమత మాసిపోదురా మధురమైన బాధరా మరపురాదు రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా జాగుసేయనేలరా వేగరావదేలరా జాగుసేయనేలరా వేగరావదేలరా చీరరారా
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరైనా వాచి చూసుకుని ఉంటే ఈ 40 సెకండ్లో తబలా వరకు తెలుస్తుంది. కాగా ఈనాడు ఘంటసాల మాస్టారి పేరిట వంశీ ఇంటర్నేషనల్ వారు 51 రోజులు సంగీత కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి ఈనాడు ప్రత్యేకించి అతిథిగా వచ్చినటువంటి ఒక విశిష్ట వ్యక్తి, అలనాటి అందాల తార గొల్లభామ సి కృష్ణవేణి గారు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఘంటసాల మాస్టర్ అంతకు ముందు కేవలం గాయకునిగా ఉంటే ఆయనకి 3 చిత్రాలకు స్వతంత్రంగా సంగీత దర్శకునిగా అవకాశం ఇచ్చారు. అది మన దేశం, కీలుగుర్రం, లక్ష్మమ్మ. ఈ 3 చిత్రాల ద్వారా ఘంటసాల మాస్టర్ సంగీత దర్శకునిగా ప్రమోట్ చేయడమే కాకుండా మన దేశం చిత్రం ద్వారా ఎన్టీ రామారావుని, జీవన జ్యోతి చిత్రం ద్వారా సిహెచ్ నారాయణరావుని, దాంపత్య చిత్రం ద్వారా రమేష్ నాయుడు సంగీత దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేసేటువంటి రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత కృష్ణవేణి గారు ఇక్కడ ఉన్నారు. అలాగే ఆ తల్లికి తగ్గ కూతురుగా ఎన్ఆర్ అనురాధాదేవి గారు 17 సినిమాలు తీసి మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కారు. నాగేశ్వరరావు గారితో రాముడు కాదు కృష్ణుడు, రాముడే రాముడైతే ఇల్లాలే దేవత, చక్రధారి, అనుబంధం ఇటువంటి విశిష్ట చిత్రాలు చేశారు. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఈనాటి ఈ ఘంటసాల గారి తొలి కార్యక్రమానికి రావటం విశేషంగా భావిస్తూ, ఇప్పుడు మిత్రులు గంగాధర్ గారు, ఇందాక నుంచి ఎవరెవరు అందరూ మరి చప్పగా ఉంటాయి ఏమిటండి గంగాధర్ గారు అనగానే, అది ఆయనకి ఘంటసాల గారు అంటే ఎంత ప్రాణం అంటే, నేను పొద్దున్నే ఒక సభలో ఉదాహరించాను. ఘంటసాల మాస్టర్ ఒకసారి మాత్రమే విదేశానికి వెళ్ళారు. మా మిత్రుడు గంగాధర్ ఘంటసాల పాటలు పాడటానికి 10-15 సార్లు విదేశాలకు వెళ్ళి వచ్చి ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి ఘంటసాల స్వర సౌధ అని పేరు పెట్టుకున్నాడు. ఆ విధంగా కృతజ్ఞత వెల్లడించుకున్నాడు. ఆ ఆత్మీయ మిత్రుణ్ణి మా గురువు గారు నారాయణ రెడ్డి గారు ఏ సందర్భానికైనా సరే తగినటువంటి అద్భుతమైన పాట రాశారు. పెళ్ళిళ్ళకి సీతారామ కళ్యాణం ఎలాగో అన్ని సందర్భాలకి తగిన అద్భుతమైన పాట. ఈరోజు భలే మంచి రోజు, ఆ పాటతో మీ ముందుకు వస్తున్నాడు మన మిత్రుడు గంగాధర్ గారు. స్వాగతం గంగాధర్ గారు. ఆ పాట తర్వాత అద్భుతమైన పుష్పవిలాప పాటలు వినిపిస్తారు.